హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను ఏ పథకాలను ప్రారంభించబోతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, వీడియో పూర్తి వరకు చూడడం. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇతరులకు కూడా మన వీడియో వెళ్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 4 పథకాలను ముందుగా 606 గ్రామాల్లో ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రం అంతటా అమలు చేస్తామని తెలిపారు. ఆయా జిల్లాలో మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. హైదరాబాద్ నగరం మినహా మిగిలిన 606 గ్రామాల్లో ప్రతి మండలాల్లో 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 1 గంటకు ప్రారంభం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 వరకు సాయం పంపిణీ జరుగుతుంది. నారాయణపేట కోసం కోస్గి మండల చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో 4 పథకాలపై అమలుపై సీఎం అధ్యక్షత జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సమీక్ష అనంతరం మంత్రులు సచివాలయంలో సమావేశంలో వివరాలను, పథకాల అమలు గురించి వెల్లడించనున్నారు. మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది.